What are the initial conditions? Why do you need them? ఇనిషియల్ కండిషన్స్ అంటే ఏంటి, అవి ఎందుకు అవసరం అనేది ఈ టాపిక్ అనమాట. అయితే ఇనిషియల్ కండిషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఇక్కడ ఏదైనా ఒక నెట్వర్క్ కానీ సర్క్యూట్ కానీ, ఇప్పుడు ఒక హోమే తీసుకుందాం, ఆ హౌస్లో ఒక రూమ్ని మనం ఒక సర్క్యూట్ కింద తీసుకుందాం. ఆ సర్క్యూట్లో ఉన్నటువంటి పవర్ సప్లై ఏదైతే ఉందో స్విచ్ బోర్డ్ దగ్గర మనం దాని యొక్క స్విచ్ని టర్న్ ఆన్ చేసినప్పుడు, టర్న్ ఆన్ చెయ్యక ముందు డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో, ఆ డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్లో ఎంతసేపు ఆ స్విచ్ అనేది టర్న్ ఆన్లో ఉంది, ఓకేనా. స్విచ్ అనేటువంటిది టర్న్ ఆఫ్లో ఉన్నప్పుడు, తర్వాత స్విచ్ అనేది ఇమ్మీడియట్గా టర్న్ ఆన్ అయినప్పుడు ఇనిషియల్గా ఎంత ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది ఆ పర్టికులర్ సర్క్యూట్లో ఫ్లో అవుతుంది, అంటే ఆ సర్క్యూట్లో వోల్టేజ్ అండ్ కరెంట్ అనేటువంటిది ఎలా వేరీ అవుతుంది అనే దాని గురించే ఈ ఇనిషియల్ కండిషన్ అన్నమాట. అంటే ఒక స్విచ్ అనేది టర్న్ ఆఫ్ చేయకముందు ఆ సర్క్యూట్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే వోల్టేజ్ అండ్ కరెంట్ ఏ విధంగా ఉంటాయి, స్విచ్ అనేది టర్న్ ఆన్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా ఆ సర్క్యూట్లో వోల్టేజ్ అండ్ కరెంట్ ఎలా వేరీ అవుతాయి, కొంత డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్ మనం రన్ చేసినప్పుడు వోల్టేజ్ అండ్ కరెంట్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఈ ఇనిషియల్ కండిషన్ అన్నమాట. అంటే ఇనిషియల్ కండిషన్స్ ఆర్ దోస్ కండిషన్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద సర్క్యూట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ స్విచ్చింగ్ ఆపరేషన్. స్విచ్ అనేది ఆన్ చేసినప్పుడు దాన్ని మనం ఎట్లా తీసుకుంటాము అంటే, మేజర్గా 2 కండిషన్స్ బేస్ చేసుకొని తీసుకుంటాం. we use t is equal to 0 minus and t equal to 0 plus. The initial conditions will depends on the past history of the circuit, on the network structure. సో నెట్వర్క్ స్ట్రక్చర్ మీద పాస్ట్ హిస్టరీ అంటే ఇంతకుముందు స్విచ్ అనేది టర్న్ ఆన్లో ఉన్నప్పుడు ఆ సర్క్యూట్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీ దాన్ని కూడా బేస్ చేసుకుంటుంది అనమాట. ఆఫ్టర్ స్విచ్చింగ్ ఎట్ t equal to 0 plus, the new voltages and currents may appear in the network. Mainly initial conditions are very important in reactive elements. సో రియాక్టివ్ ఎలిమెంట్స్ ఏమన్నాయి మనకి, జనరల్గా కెపాసిటర్ అండ్ ఇండక్టర్. ఎందుకు ఈ రియాక్టివ్ ఎలిమెంట్స్లోని ఈ ఇనిషియల్ కండిషన్స్ ఇంపార్టెంట్ అంటే, కెపాసిటర్ అండ్ ఇండక్టర్ which stores the energy in electromagnetic field and electrostatic field. And the second functionality, these 2 elements will not allow the sudden change of current and sudden change of voltage. Okay, na inductor will not allow the sudden change of current and capacitor will not allow the sudden change of voltage. Due to that, so automatically what will happen, if any case we can turn off the switch, then immediately these 2 reactive elements will be react, then it will gives the return back to the current. ఓకేనా. ఇండక్టర్ అనేటువంటిది ఏదైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ కరెంట్ స్టోర్ చేసుకుంటుందో అది రిటర్న్ బ్యాక్ ఇస్తుంది అనమాట. సో దానివల్ల నీకేమవుతుంది అంటే, మనకి రివర్స్ డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది వస్తుంది. ఆ రివర్స్ డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్ అనేటువంటిది ఎంత ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా. సింపుల్గా చెప్పాలంటే, మనం హాఫ్ అన్ అవర్ మన మొబైల్కి ఛార్జింగ్ పెట్టామనుకోండి, అంటే ఇనిషియల్గా మనం స్విచ్ అనేది టర్న్ ఆన్ చేసి హాఫ్ అన్ అవర్ ఛార్జింగ్ పెట్టామనుకో, హాఫ్ అన్ అవర్కి ఎంత స్టోరేజ్ జరుగుతుంది, ఎంత వోల్టేజ్ అండ్ కరెంట్ అనేది వేరీ అవుతుంది అందులో. ఓకేనా. మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే మళ్ళీ అది ఛార్జింగ్ అనేది డిశ్చార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా, అంటే అక్కడ వోల్టేజ్ అండ్ కరెంట్ అని మళ్ళీ వేరీ అవుతూ ఉంటాయి కదా. సో దాన్నే మనం ఇక్కడ ఏమంటున్నామంటే, ఇనిషియల్ కండిషన్లో స్విచ్ అనేది టర్న్ ఆఫ్ చేయకముందు, టర్న్ ఆన్ చేసిన తర్వాత ఏ విధంగా ఆ ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనేటువంటిది, ఆ ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఉన్నటువంటి వోల్టేజ్ అండ్ కరెంట్ అనేది రియాక్ట్ అవుతుంది అనేది ఈ ఇనిషియల్ కండిషన్ అనమాట.